ఈ వీడియోలో త్రిభుజము ధర్మాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: x, y కోణాల విలువలను కనుగొనుము. జవాబు ఈ ప్రశ్నలో x మరియు y విలువల్ని కనుక్కోమన్నారు. పటంలో చూసినట్లయితే కోణము CBD = 65 డిగ్రీలని ఇచ్చారు. అలాగే కోణము ACB = 30 డిగ్రీలని ఇచ్చారు. అలాగే కోణము BAC = y డిగ్రీలని ఇచ్చారు. అలాగే కోణము ABC = x డిగ్రీలని ఇచ్చారు. ఇప్పుడు మనం y విలువని కనుక్కుందాం. దానికోసం ఒక ధర్మాన్ని ఉపయోగిద్దాము. అదేంటి అంటే బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఇప్పుడు పటంలో చూసినట్లయితే ఇక్కడ బాహ్య కోణం ఏమవుతుంది? యాంగిల్ CBD అవుతుంది, అంటే 65 డిగ్రీలు అవుతుంది. అంతరాభిముఖ కోణాలంటే 30 డిగ్రీలు, అంటే అదేం కోణము? యాంగిల్ ACB. మరియు y డిగ్రీలు అంటే యాంగిల్ BAC. ఈ రెండు కోణాల మొత్తానికి సమానం అవుతుంది. అంటే దాన్ని ఎలా రాయొచ్చు? యాంగిల్ ACB ప్లస్ యాంగిల్ BAC = యాంగిల్ CBD. యాంగిల్ ACB అంటే దాని విలువ 30 డిగ్రీలు. 30 డిగ్రీలు ప్లస్ యాంగిల్ BAC అంటే దాని విలువ y డిగ్రీలు = యాంగిల్ CBD అంటే దాని విలువ 65 డిగ్రీలు. ఇక్కడ LHS ఏమవుతుంది? LHS = 30 డిగ్రీలు ప్లస్ y అవుతుంది. అలాగే RHS = 65 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు ఈ 30 డిగ్రీలని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే -30 డిగ్రీలు అవుతుంది. అంటే y డిగ్రీలు = 65 డిగ్రీలు మైనస్ 30 డిగ్రీలు. y డిగ్రీలు = 65 - 30 అంటే దాని విలువ 35 డిగ్రీలు. అంటే మనకి y విలువ వచ్చింది. ఇప్పుడు దాన్ని పటంలో రాద్దాము. y = 35 డిగ్రీలు. ఇప్పుడు మనం x డిగ్రీలను కనుక్కుందాం. దానికోసం ఇది B, ఇది x డిగ్రీలు, ఇక్కడ 65 డిగ్రీలు ఉంది. ఈ రెండు కోణాలు ఎలా ఉన్నాయి? ఒక సరళ రేఖపై B అనే బిందువు వద్ద ఉన్నాయి. అంటే ఈ రెండు కోణాల మొత్తం ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. అంటే x డిగ్రీలు ప్లస్ 65 డిగ్రీలు = 180 డిగ్రీలు. ఇక్కడ LHS ఏమవుతుంది? x డిగ్రీలు ప్లస్ 65 డిగ్రీలు అవుతుంది. RHS 180 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు ఈ 65 డిగ్రీలని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే -65 డిగ్రీలు అవుతుంది. అంటే x డిగ్రీలు = 180 డిగ్రీలు మైనస్ 65 డిగ్రీలు. 180 - 65 అంటే దాని విలువ 115 డిగ్రీలు. మనకి x = 115 డిగ్రీలు వచ్చింది. ఇప్పుడు దాన్ని పటంలో రాద్దాము. x = 115 డిగ్రీలు. మనకి x = 115 డిగ్రీలు వచ్చింది. y = 35 డిగ్రీలు వచ్చింది. ఇదే మనకు కావాల్సిన జవాబు. ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము. ప్రశ్న: క్రింది పటంలో x విలువని కనుగొనుము. జవాబు: ఈ ప్రశ్నలో x విలువని కనుక్కోమన్నారు. పటంలో చూసినట్లయితే ఇక్కడ E అనే బిందువు ఉందనుకుందాం. అంటే యాంగిల్ EAC = ఎంత? 107 డిగ్రీలు. అలాగే యాంగిల్ ABC = x డిగ్రీలు. అలాగే యాంగిల్ ACB = 57 డిగ్రీలని ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ యాంగిల్ ABCని కనుక్కోవాలి. అంటే x విలువను కనుక్కోవాలి. దానికోసం ఒక ధర్మాన్ని ఉపయోగిద్దాము. అదేంటి అంటే బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అవుతుంది. అంటే ఇక్కడ బాహ్య కోణం అంటే ఏంటి?
107 డిగ్రీలు అంటే యాంగిల్ ఈఏసి. ఈ బాహ్య కోణం అంతరాభిముఖ కోణాలు మొత్తానికి సమానం. అంటే ఇక్కడ అంతరాభిముఖ కోణాలు అంటే ఏంటి? x డిగ్రీలు అంటే యాంగిల్ ఏబిసి మరియు 57 డిగ్రీలు అంటే యాంగిల్ ఏసీబీ. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? యాంగిల్ ఏబిసి ప్లస్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈఏసి. యాంగిల్ ఏబిసి అంటే దాని విలువ x డిగ్రీలు ప్లస్ యాంగిల్ ఏసీబీ అంటే దాని విలువ 57 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈఏసి అంటే దాని విలువ 107 డిగ్రీలు. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది? x డిగ్రీలు ప్లస్ 57 డిగ్రీలు అవుతుంది. ఆర్హెచ్ఎస్ 107 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు ఈ 57 డిగ్రీలని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేస్తే -57 డిగ్రీలు అవుతుంది. అంటే x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 107 డిగ్రీలు మైనస్ 57 డిగ్రీలు. x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 107 మైనస్ 57 అంటే దాని విలువ 50. అంటే x విలువ మనకి 50 డిగ్రీలు వచ్చింది. దాన్ని పటంలో రాద్దాము. x ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.